అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా నబీల్ కరీం వాలా అలిహి అస్హాబి అజ్మయిన్ అమ్మాబాద్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సద్గతి దాత, విశ్వపోషకుడు అయిన అల్లాహ్ పేరుతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. మహాశిలరా, సోదర సోదరిమణులారా, ఇప్పుడు వరాల వసంత మాసం రమజాన్ మాసం నడుస్తుంది. ఈ రమజాను మాసంలో ఎనలేని ప్రత్యేకత మనం చూస్తూ ఉంటాం. ఈ రమజాను మాసానికి ఇటువంటి విశిష్టత ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఒకసారి మనం గమనిస్తే, తెలుసుకోదలిస్తే, మానవ జాతికి మంచి చెడు, ధర్మ అధర్మ విహిత అవిహిత విషయాలు, అశాశ్వత ఐహిక జీవితం తర్వాత మరణానంతర జీవితంలో సాఫల్యం అంటే స్వర్గం కలిగే ఆ జీవితానికి అలాంటి మార్గం చూపించే గ్రంథం ఖురాన్. ఆ గ్రంథం వెనకటి కూడా ఇలాంటి గ్రంథాలు అవతరించాయి, అల్లా తాలా అవతరింపజేశాడు. ఈ గ్రంథాలన్నీ రమజాను మాసంలోనే అవతరించాయి, విభిన్న తేదీల్లో. అయితే మానవాళికి రుజుమార్గం చూపించే గ్రంథాలన్నీ దేవుడు అవతరింపజేయటానికి రమజాను మాసాన్నే ఎన్నుకున్నాడు. అది దైవాభిష్టం, అది మనకు అసంగతం. కాబట్టి ఆ మాసంలో మానవ జాతిని ఉద్ధరించే ఆ విశిష్టత మాసం కాబట్టి దానికి ఆ ప్రాశస్త్యం వచ్చింది, ఆ ప్రాముఖ్యత వచ్చింది. అలాంటి గ్రంథాలలో చివరి దైవ గ్రంథం ఖురాన్. అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై నేటికి 1450 సంవత్సరాలకు పూర్వం అరేబియా నేలపై అవతరించింది ఈ ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథంలో 114 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నదంతాను ఒక మానవ జీవన విధానం. ఇది ఒక సంపూర్ణ జీవన విధానం. మానవ జాతిని ఉద్భవించిన, మానవ జాతిని సృష్టించిన దైవం మానవ జాతి మనుగడకు మార్గాన్ని చూపించాడు. ప్రతి సమాజంలో చూపించాడు, ప్రతి యుగంలో చూపించాడు. ఈనాటికి ఈ గ్రంథం, ఇక తర్వాత ఏ గ్రంథం రాదు. ఇది చివరి దైవ గ్రంథం. చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. వీరికంటే ముందు 1,24,000 ప్రవక్తల్లో వీరు చివరి వారు. ఈ గ్రంథంలో మానవాళికి దైవ ప్రసన్నత పడేయడానికి, దైవ అనుగ్రహపాత్రమైన జీవితం ఎలా గడపాలి, ఏ జీవితం దైవ అనుగ్రహపాత్రమైంది, ఎలాంటి జీవితాన్ని గడిపితే దైవం సంతోషిస్తాడు, ఈ మరణాంతర జీవితంలో ఈ సత్కార్యాల వల్ల మనం స్వర్గ ప్రవేశం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అన్న విషయానికి వస్తే, ఇది 114 అధ్యాయాల్లో ఇప్పుడు 49వ అధ్యాయం. దీని పేరు హుజరాత్, సూర్య హుజరాత్, నివాస గృహం. ఇందులో 13వ వచనం, ఒకే ఒక్క వచనం అండి. ఇందులో ఏం చెబుతున్నాడు? ఇది 6,600 పైగా వచనాలు ఉన్నాయి. ఇందులో ప్రతి వచనం ఒక వజ్రం, ఒక మణి, ఒక మాణిక్యం, మానవ జీవితం సంస్కరించుకోవటానికి. అలాంటి వాటిలో ఈ ఒక్క 13వ వచనంలో దైవం ఇలా చెప్తున్నాడు: ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజల్నాకుం షుఊబన్ వ ఖబాయిల వ తఆరఫ్ ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్ సదఖల్లాహుల్ అజీం. ఇప్పుడు నేను పారాయణం చేసిన భాష కొత్తగా కనపడుతుండొచ్చు మా ముస్లిమేతర సోదర సోదరీమణులకు. ఇది ఒక కొత్త భాషగా ఉంది. నిజమే కొత్త భాష. ఇది అరబీ భాష, మన భాష కాదు. అరబ్ దేశంలో మాట్లాడే భాష ఇది. చివరి దైవ గ్రంథం అరబీ భాషలో దైవం అవతరింపజేశాడు మానవాళి కోసం. వెనకటి గ్రంథాలు ఒక్కో గ్రంథం ఒక్కో భాషలో, తను అనుకున్న భాషలో అవతరింపజేశాడు. ఈ గ్రంథంలోని ఈ వచనం యొక్క తెలుగు అనువాదం ఏమిటంటే, ఎందుకంటే అరబీ మనకు రాదు కాబట్టి మనం తెలుగులో ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం జీవిస్తున్నాం, తర్వాత దైవం దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోవాలి దైవం మనతో ఏం చెప్తున్నాడు. ఈ విధంగా మన కోసం బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించి, మనకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి, మనకు కావాల్సిన అన్ని సమకూర్చి, అలాంటి దైవం మనకేం చెప్తున్నాడు అది తెలుసుకోవాలి. అందుకోసం అది మన భాషలో తెలుసుకోవాలి. దీని తెలుగు అనువాదం ఏమిటంటే, ఇప్పుడు నేను పారాయణం చేసిన అరబీ వచనాల యొక్క తెలుగు అనువాదం. మానవులారా, చూడండి, ఈ వచనం మానవులారా అని మొదలవుతుంది. దేవుడు అంటున్నాడు, మానవులారా,
మానవులారా, మానవులను ఉద్దేశించి సంబోధిస్తున్నాడు మానవులారా. మరి ఇది మనం ఏదో అపార్థం చేసుకొని పొరపాటుగా ఖురాన్ అంటూనే అది ముస్లింల గ్రంథము అనేది ఏదో అది ఒకవేళ మనకు అపార్థాలు ఉంటే అలా అనుకొని ఉండింటే ఇందులో మానవులారా అని ఎందుకు సంబోధింపబడుతుంది? మానవ గ్రంథం ఇది. ఏ దైవమైతే మానవ జాతిని సృష్టించాడో ఆ దైవం మానవ జాతికి రుజుమార్గం చూపించటానికి ఈ భాషలో అవతరింపజేశాడు. అలాంటి గ్రంథం కాబట్టే ఇది మానవులకు చెబుతున్నాడు. అందరూ మానవులే, మానవ జాతికి చెబుతున్నాడు. కాబట్టి మానవులైన మనకు, మానవులైన వాళ్ళకందరికీ వర్తించేది ఇది. కాస్త ఏం చెబుతున్నాడో కనీసం ఆ విషయం తెలుసుకుంటే అప్పుడైనా తెలుస్తుంది ఇది మానవ జాతికి, మానవులకి అందరికీ కావాల్సిందే అని చెప్పేసి. ఇందులో అంటున్నాడు, మానవులారా మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ తొలి వాక్యంలోనే ఓపెన్గా బహిరంగంగా చెబుతున్నాడు, ఒక బహిరంగ సత్యాన్ని చెబుతున్నాడు అల్లాహు తబారక తఆలా. ఈ గ్రంథం చెబుతుంది ఏమని? ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి, లేకుంటే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి మానవ జన్మను గురించి. మానవుడు ఎలా పుట్టాడు, ఇట్లా పుట్టాడు, అట్లా పుట్టాడు, తొలత ఎలా ఉన్నాడు, తర్వాత అలా ఉన్నాడు, తర్వాత ఏకగణ జీవి, తర్వాత ఇదిగా మానవుడిగా మారాడు. ఇలా విధంగా ఒక్కోసారి ఈ విధంగా ఈ మానవ జాతి ఈ విధంగా రూపకల్పన చేయబడింది. చివరికి ఇలా తయారయ్యాడు పరిణామం చెందుతూ ఇలా అయినాడు. లేకుంటే మొట్టమొదటి ఎలాగో ఉండాడు, ఇప్పుడు ఏదైతే ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు మానవ జాతి ఇలా ఉన్నాడు అని ఉంది అని చెప్పుకుంటున్నాం. ఇంతవరకు ఉన్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతాలు అవన్నీ అలా ఉన్నాయి.